హలో ఫ్రెండ్స్, నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ద్వారా రోజుకి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, జాబ్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్ వాడి రోజుకి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఈ ఇండియాలో చాలా మంది ఉన్నారు. సో ముందుగా ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన కంపెనీ అండి. సో కంపెనీ పూర్తి పేరు జడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, షార్ట్ ఫామ్ లో జడ్ పే అనే యాప్ అండి. సో ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉంది. నా యొక్క డిస్క్రిప్షన్ లో కూడా ఈ యొక్క యాప్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ముందుగా ఈ యొక్క అప్లికేషన్లో మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఫస్ట్గా మనం తెలుసుకుందాము. సో ఇది కంప్లీట్గా ఇది గేమింగ్ యాప్ కాదండి. సో ట్రేడింగ్ యాప్ కాదు, క్రిప్టో కరెన్సీ లాంటి యాప్ కాదు. కంప్లీట్గా ఈ యొక్క B2 బిజినెస్ మోడల్లో డెవలప్ చేసిన అప్లికేషన్ అండి. సో ఇది డైరెక్ట్ సేలింగ్. డైరెక్ట్ సేలింగ్ అంటే సర్వీస్ బేస్డ్లో డైరెక్ట్ సేలింగ్ ఈ యొక్క అప్లికేషన్, ఈ యొక్క కంపెనీ. ప్రతి ఒక్కరు మన ఇంట్లో కూర్చొని సర్వీసెస్ వాడుకుంటూ మనం సేవ్ చేసుకుంటూ 16 రకాల ఇన్కమ్ సంపాదించవచ్చు ఈ యొక్క యాప్ ద్వారా. సో లేట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్దాము. సో ముందుగా నేను యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది ముందుగా మనం చూద్దాము. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు ప్లే స్టోర్లోకి ఓపెన్ చేస్తున్నాను. సో ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ జడ్ పే అని మనం ఎంటర్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంపెనీ పేరు జడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కింద చూపిస్తుంది. జడ్ పే మొబైల్ రీఛార్జ్ అనేది ఇక్కడ మనకు షో అవుతుంది. సో ముందుగా నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనం ముందుగా ఇక్కడ కొత్త వాళ్ళం కాబట్టి రిజిస్టర్ నో అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో రిజిస్టర్ నో మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి, మెయిల్ ఐడి అనేది మీరు ఫిల్ చేయాలి, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 6 డిజిట్ పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే పెట్టాలి. టీపీని అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత స్పాన్సర్ ఐడి అంటే మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లేదా నా యొక్క డిస్క్రిప్షన్లో నా స్పాన్సర్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేస్తే మీకు సైన్ అప్ బోనస్ 599 రూపాయలు మీకు సైన్ అప్ బోనస్ వస్తుంది. సో ముందుగా నేను లాగిన్ అయ్యి డెమో చూపిస్తాను. ఇక్కడ మెయిల్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్ మీ గూగుల్లో సైన్ అప్ ఉన్న ఈమెయిల్ ఐడి ఇక్కడ మీకు చూపిస్తుంది. సో నా యొక్క మెయిల్ ఐడి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిందని ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందుగా నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు అండి. నా యొక్క ఫుల్ నేమ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఫుల్ నేమ్ ఎంటర్ అయిపోయింది. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి అండి. సో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసుకోకండి, మళ్ళీ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. 6 డిజిట్ పాస్వర్డ్, చాలా మంది 6 డిజిట్ పాస్వర్డ్ అంటే 1 2 3 4 5 6 అలా వేస్తారు. అలా చేయకండి. మన పేరు మీద ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి, తర్వాత @123. నా పేరు రామచంద్ర. సో నేను రామ్ షార్ట్ ఫామ్లో పెడతాను. రామ్ అంటే R క్యాపిటల్, రామ్ @123. సో ఇక్కడ R క్యాపిటల్, రామ్, సో @123. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనం కింద కూడా అదే, మనం కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా అదే ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పేరులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, తర్వాత @123 ఈ మాదిరిగా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ అండి. ట్రాన్సాక్షన్ పిన్ అంటే మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పిన్ అడుగుతుంది. సో టీ పిన్ అంటారు దీనికి. 4 డిజిట్ పిన్ అనేది మన ఇష్టం వచ్చి మనం పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ నచ్చింది నేను పెట్టుకుంటాను కాబట్టి సో ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ స్పాన్సర్ ఐడి అడుగుతుంది. స్పాన్సర్ ఐడి అంటే మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి పెట్టండి. లేదు అంటే నా యొక్క డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ ఐడి వాడితే కనుక మీకు 599 రూపీస్ ఫ్రీగా సైన్ అప్ బోనస్ వస్తుంది. సో ఇక్కడ నా యొక్క స్పాన్సర్ ఐడి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసుకోగానే వాళ్ళ ఎవరైతే స్పాన్సర్ ఐడి ఉంటుందో వాళ్ళ మొబైల్ నెంబరు ఎంటర్ చేయగానే ఇక్కడ వాళ్ళ పేరు కనిపిస్తుంది. ఇక్కడ అగ్రి బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, అగ్రి బాక్స్లో మీరు టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే చాలా మంది ఏం చేస్తారంటే కింద లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వకూడదు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి రిజిస్టర్ నో అనే ఆప్షన్ ఉంటుంది. సో రిజిస్టర్ నో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకు మన యొక్క ఐడి అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్గా అవుతుంది. నేను ఇక్కడ డెమో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు లాగిన్ అవ్వట్లేదు. ఓన్లీ రిజిస్టర్ మీరు చేసుకోండి. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అని చెప్పి వెల్కమ్ లెటర్ వస్తుంది. సో మళ్ళీ మనం బ్యాక్ టు లాగిన్ అయితే కనుక ఈ విధంగా మనకి
ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు ఏదైతే లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ మనం ఎంటర్ చేసుకోవాలి. సో లాగిన్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మనం లాగిన్ అయినప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి మనం క్లిక్ చేసుకోవాలి. సో నా యొక్క మెయిల్ ఐడి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మెయిల్ ఐడి మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాతనే లాగిన్ సక్సెస్ఫుల్ అని మనకు పాపప్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవాలి. సో ఓకే క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ యొక్క బిజినెస్లో ఈ యొక్క యాప్లో మనకు ఏమేమి సర్వీసెస్ ఉంటాయంటే ఈ యొక్క సర్వీసెస్ వాడుకొని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ చేసుకొని, టీవీ రీఛార్జ్ చేసుకొని, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేసుకొని, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకొని, కరెంట్ బిల్లు కట్టుకొని, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, క్రెడిట్ కార్డు బిల్స్, లోన్స్, ఈఎంఐస్, ఇన్సూరెన్స్, ఈ యొక్క సర్వీసెస్ అనేది కంప్లీట్గా ఈ యొక్క కంపెనీ మనకు ఈ యొక్క యాప్లో మనకి ఇస్తుంది. 7% క్యాష్ బ్యాక్ ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇస్తుంది. సో కొన్ని సర్వీసెస్ అనేది ఓపెన్ అయినాయి, కొన్ని సర్వీసెస్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. సో ఈరోజు నేను ఈ యొక్క సర్వీసెస్ వాడుకొని రిఫరల్ చేసినందుకు రిఫరల్ ప్లస్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ ప్లస్ టీమ్ లెవెల్ రీఛార్జ్ కమిషన్, టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ నేను కంప్లీట్గా ఎంత సంపాదించానో ఆ సంపాదించిన అమౌంట్ నేను ఈరోజు బ్యాంకుకు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. సో ముందుగా ఈ యొక్క అప్లికేషన్ సర్వీస్ ఈ విధంగా ఉంటుందండి. లోన్స్, ఈఎంఐస్, బుక్ మై షో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్, ఈ కార్డు, ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఈ యొక్క అప్లికేషన్లో ఉంది. కంప్లీట్గా 60 నుంచి 70 అప్లికేషన్స్ ఈ యొక్క ఒకే ప్లాట్ఫామ్ ఈ యొక్క జెడ్పే యాప్లో ఉంది. ప్రతి ఒక్కటి మనము ఈ యొక్క అప్లికేషన్ ఏ సర్వీస్ వాడుకున్నా కానీ మనం ఇక్కడ కమిషన్ పొందొచ్చు. రిఫరల్ చేసినందుకు ప్రతి రిఫరల్కి 500 లేదా 200 రూపీస్ రిఫరల్కి మనకి ఇక్కడ కంప్లీట్గా వస్తుంది. సో ముందుగా ఈరోజు నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఎంత అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు మై బిజినెస్ ఇక్కడ కనిపిస్తుంది. సో మై బిజినెస్ నేను క్లిక్ చేస్తున్నాను. నా టోటల్ ఎర్నింగ్ ఎంత సంపాదించాను అన్నది కంప్లీట్గా చెప్తున్నాను. సో ఈరోజు ఇక్కడ చూడండి, మీరు నా యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది, మీకు నా పేరు కనిపిస్తుంది, నా యూజర్ ఐడి కనిపిస్తుంది, నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యానని కనిపిస్తుంది, నా ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ కనిపిస్తుంది. సో నా నంబర్ అనేది సూపర్ ప్రైమ్ ఇది. సో ఇక్కడ ఈరోజు నాకు బిజినెస్ చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, 82 మంది ఫ్రీగా జాయిన్ అయ్యారు. 25 మంది ప్రైమ్ తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అయిన వాళ్ళు 25 మంది ఉన్నారండి. సో 25 మంది వాళ్ళు ప్రైమ్ తీసుకోవడం వల్ల నాకు ఈరోజు టుడే ఇన్కమ్ చెప్పాను కదా, రోజుకి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఈ యొక్క అప్లికేషన్ ద్వారా. ఇది జెన్యూన్ యాప్ అండి. ఇదేమో గేమింగ్, ఆడియో, లేదంటే క్రిప్టో కరెన్సీ ఏదో ఆ ట్రేడింగ్ యాప్ కాదు. ఇది కంప్లీట్గా ఒక ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన అప్లికేషన్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ బేస్డ్ అప్లికేషన్. సో ఇక్కడ మనము నా యొక్క టోటల్ ఇన్కమ్ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఈరోజు నా యొక్క ఇన్కము ఇక్కడ చూడండి, ఈరోజు నా ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ 20. ఈరోజు నా యొక్క ఇన్కమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు. టోటల్ ఇన్కమ్ 2,680 రూపాయలు అనేది ఈరోజు నేను సంపాదించాను. నా టోటల్ ఇన్కమ్ ఇక్కడ 50,450 రూపాయలు అనేది ఈ యొక్క బిజినెస్ ద్వారా, ఈ యొక్క యాప్ ద్వారా రెఫరల్ చేసి, మొబైల్ రీఛార్జ్ చేసి, టీమ్ లెవెల్ రీఛార్జ్ చేసుకున్నా కానీ కమిషన్ వస్తుంది. వాళ్ళు రెఫరల్ చేసినా మనకు కమిషన్ వస్తుంది. నేను సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకున్న 100కి 7 రూపాయలు వస్తుంది. ఇది కంప్లీట్గా 16 రకాల కంపెనీ ఇన్కమ్ ఇస్తుందండి. సో ఈ యొక్క 50,000 రూపాయలు నేను సంపాదించాను కదా, ఈ యొక్క 50,000 రూపాయలు అనేది ఈరోజు విత్డ్రాల్ చేసి మీకు చూపిస్తున్నాను. బ్యాంక్ విత్డ్రాల్ చేస్తున్నాను. సో లైవ్ ప్రూఫ్లో. సో ముందుగా ఈ యొక్క 50,000 మనకి ఎలా వచ్చినాయని చూద్దాము. సో 50,000 మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ మాదిరిగా వచ్చింది చూడండి. సో కంప్లీట్గా ఇక్కడ 50,450 రూపాయలు స్టిల్ నౌ ఇప్పటి వరకు నేను సంపాదించాను. నేను సెల్ఫ్గా మొబైల్ రీఛార్జ్ సైన్ అప్ చేసుకుంటే కనుక ఇక్కడ సైన్ అప్ చేసినందుకు ఇక్కడ కమిషన్ నాకు 36 రూపాయలు వచ్చింది. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ చేస్తే కనుక 271 రూపాయలు సంపాదించాను. టీమ్ లెవెల్ రీఛార్జ్ కమిషన్ ఇక్కడ 1,408 రూపాయలు సంపాదించాను. డైరెక్ట్ రిఫరల్ 14,100 రూపాయలు సంపాదించాను. టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ ఇక్కడ చూడండి, అంటే మనం టీమ్గా తయారు చేసి మన టీం కూడా వేరే వాళ్ళకి రిఫరల్ చేస్తే ఆ టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ కూడా నాకు ఇక్కడ 29,085 రూపాయలు వచ్చింది. నా రాయల్టీ ఇన్కమ్ ఇక్కడ చూడండి 1,053 రూపాయలు రాయల్టీ ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే కిందికి వెళ్తే ఇక్కడ నాకు మొబైల్
కంపెనీ మొబైల్ ఫండ్ కూడా ఇస్తుంది. 4,000 రూపాయలు ఇక్కడ మొబైల్ ఫండ్ కూడా వచ్చింది. సో కంప్లీట్ నా యొక్క ఇన్కమ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 50,455 రూపాయలు అనేది ఈ యొక్క అప్లికేషన్ ద్వారా నేను సంపాదించాను. సో కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసిన కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ లో ఎఫ్ఐఆర్ లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది ఈ యొక్క కంపెనీ. మీరు అక్కడికి వెళ్ళి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. జస్ట్ మన యొక్క 600 రూపాయలు లేదా కంపెనీ ఇక్కడ 2 ప్యాకేజీలు ఇచ్చిందండి. ఆ 2 ప్యాకేజీలు ఏంటిదంటే ఒకటి 600 లేదా 1200 2 ప్యాకేజీలు ఇచ్చినాయి. ఆ 2 ప్యాకేజీలు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 600 రూపాయలు. 600 రూపాయల్లో మనకు పోయేది ఏం లేదండి. మన ఆస్తి ఏం రాసుకుంటలేదు కంపెనీ, లేదా మన ఎకరం భూమి ఏం రాసుకుంటలేదు. ఒక 600 రూపాయలు పెట్టి మన యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. సో కంపెనీ అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ అండి. సో మీ యొక్క యాప్లో మనము రోజుకి 1000 రూపాయల నుంచి 2,000, 10,000 సంపాదించడం చాలా మంది ఉన్నారు. దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది కంప్లీట్ ట్రస్టబుల్ ఇండియన్ కంపెనీ అండి. సో ఇక్కడ నేను ఈరోజు టాపిక్ ఏంటిది, మనం ఇక్కడ సంపాదించిన అమౌంట్ అనేది బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది ఈరోజు మనం చూస్తున్నాము. నేను ఎర్న్ చేసిన అమౌంట్ కంప్లీట్గా నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ముందుగా మై బిజినెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ నా యొక్క డబ్బులను ఇక్కడ విత్డ్రాల్ చేస్తున్నాను ఈరోజు. సో విత్డ్రాల్ మీద నేను క్లిక్ చేసుకున్నాను. సో నేను ఈరోజు ఇప్పటివరకు సంపాదించింది చెప్పాను కదా, 50,000 చేంజ్ నేను సంపాదించాను. నేను ఆల్రెడీ విత్డ్రాల్ చేసుకున్న హిస్టరీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ నా యొక్క అవసరాలకి నేను విత్డ్రాల్ చేసుకున్న హిస్టరీ కనిపిస్తుంది. 12,514 రూపాయలు అనేది నేను ఆల్రెడీ విత్డ్రాల్ చేసుకున్నాను, వాడుకున్నాను. ఇంకా నాకు అవైలబుల్ కమిషన్ అమౌంట్ ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 37,941 రూపాయలు ఉంది. ఆ 37,000 రూపాయలే మనం ఈరోజు విత్డ్రాల్ చేయబోతున్నాము, బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అని ఇక్కడ కనిపిస్తుంది. సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్, ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. సెల్ఫ్ వ్యాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ రోజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయడం మినిమం ఇక్కడ మనము 500 కంటే ఎక్కువ ఉంటేనే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 కంటే తక్కువ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే 500 కంటే ఎక్కువ ఎంతైనా చేసుకోవచ్చు, తక్కువ ఉంటే చేయలేము. సో నేను ఇక్కడ నా యొక్క 37,000 రూపాయలు అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. 37,000 రూపాయలు నేను ఇక్కడ ఈరోజు నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసుకోగానే ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేసుకుంటున్నాను. కంటిన్యూ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ నా యొక్క ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటున్నాను. మనం పిన్ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ వెరిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సో నేను రాంగ్ కొట్టాను. సో మళ్ళీ ఒకసారి కొడతాను. సో పిన్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. నా యొక్క అమౌంట్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే 37,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఇక్కడ టీడీఎస్ చెప్పాను కదా, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన కంపెనీ. ఇక్కడ చూడండి, మీరు ఏదో 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, లేకుంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను అనుకోండి. ఇక్కడ కంపెనీ నాకు ఇక్కడ టీడీఎస్ మీకు కట్ అవుతుంది. నేను సంపాదించిన అమౌంట్ 37,000 రూపాయల మీద నేను విత్డ్రా చేసుకుంటే 740 రూపాయలు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐటీ డిపార్ట్మెంట్కి నేను ఐటీ కడుతున్నాను. ఇక్కడ 740 రూపాయలు నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను. ట్యాక్స్తో పాటు నేను ఇక్కడ విత్డ్రాల్ చేసుకుంటున్నాను. ట్యాక్స్ కట్టి నేను తీసుకుంటున్నాను మనం సంపాదించిన అమౌంట్ మీద. ఇది ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన కంపెనీ అండి. టీడీఎస్ నేను కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేను టీడీఎస్ కడుతున్నాను. ఇక్కడ 740 రూపాయలు నేను కట్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఫండ్ ఇక్కడ నాకు 5,550 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్లో కట్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే కంపెనీ ఇక్కడ 16 రకాల ఇన్కమ్ ఇస్తుంది. ఆ 16 రకాల ఇన్కమ్లో ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉంటుంది కాబట్టి అది పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా యొక్క వీడియోలో ఉంటుంది. సో అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ చూడండి, అక్కడ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో నాకు పేడ్ అయింది 30,710 రూపాయలు అనేది నా అకౌంట్లో 24 అవర్స్లో నాకు క్రెడిట్ అవుతుంది. సో 24 అవర్స్లో మనకు క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు పెండింగ్లో చూపిస్తుంది. సో కంప్లీట్గా ఈ యొక్క యాప్ అనేది ఆన్లైన్ ఎర్నింగ్ యాప్ కాదు. ఇది కంప్లీట్గా ఒక సర్వీస్ బేస్డ్. కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్స్, ఈఎంఐస్, మన యొక్క సర్వీసెస్ మనం వాడుకొని మనం ఈ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఎంతమంది కంటే అంతమందికి అన్లిమిటెడ్ రిఫరల్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ నెట్వర్క్ ద్వారా మనము బిజినెస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి జియో కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ప్రతి ఒక్క బిజినెస్ ఏదైనా కావచ్చు,
నెట్వర్క్ ద్వారానే బిజినెస్ చేస్తారు. నెట్వర్క్ని తయారు చేసి డబ్బులు సంపాదిస్తారు. ఈ యొక్క జెట్పే యాప్ అనేది కూడా మనము నెట్వర్క్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాం. నెట్వర్క్ పెంచుకోండి, డబ్బులు సంపాదించండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క యాప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేస్తే కనుక నా యొక్క రిఫరల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయితే కనుక 599 రూపీస్ మీకు సైన్ అప్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.